ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మా డాడీకి మన ప్రేమ గురించి, మనిద్దరం ఒకరినొకరు ఇష్టపడడం గురించి మొత్తం చెప్పేశాగా. మా డాడీకి మన మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయింది. నీకు ముందే చెప్పాను కదా, మా డాడీ నా మాట ఎప్పుడు కాదనరు అని. నేను మా డాడీకి చెప్పగానే ఓకే బేబీ, నీ ఇష్టమే నా ఇష్టమని అన్నారు. రామ్ మన పెళ్లికి ఒప్పుకున్నారు. రామ్, నిన్ను ముంబైకి తీసుకొచ్చి మా డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను. మరి చెప్పు, ఫ్లైట్ కి టికెట్స్ ఎప్పుడు బుక్ చేయాలి? అవసరం లేదు శశి. వాట్ యు మీన్ అవసరం లేదు అంటే ఇప్పుడు కూడా బిజీనా అంటావా? నో బేబీ, మా డాడీకి నిన్ను తీసుకొస్తానని ప్రామిస్ చేశాను. శశి ప్లీజ్, నేను చెప్పేది విను. ఆ రోజు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నాను కదా. అబ్బా, నేను మన పెళ్లి మ్యాటర్ డిస్కస్ చేస్తుంటే నువ్వు ఏదేదో చెప్తున్నావేంటి? అయినా దానికి నువ్వు నాతో ముంబై రావడానికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఏంటి రామ్, ఆర్ యు జోకింగ్? నేనుండగా నువ్వు ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకున్నావు? ఇందాక నాతో గొడవ పడింది ఆ అమ్మాయే. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావా? శశి, దీన్ని దాన్ని అంటూ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుకో. తన పేరు సీతా మహాలక్ష్మి. తను నా భార్య. మై ఫుడ్! నన్ను కాదని నువ్వు పాలమ్మే దాన్ని పెళ్లి చేసుకుంటావా? యూ బ్లడీ చీట్! నా దగ్గర లేంటి నా దగ్గర ఏముంది? చదువా, డబ్బా, అందమా, ఆస్త ఏముంది? స్పీక్ అవుట్ మ్యాన్, స్పీక్ అవుట్. శశి ప్లీజ్, నేను చెప్పేది విను. ఎలాంటి పరిస్థితుల్లో
నేను సీతని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే ఐ డోంట్ కేర్. సిచ్యుయేషన్ ఏదైనా సరే నువ్వు చేసింది క్షమించరాని తప్పు. You betrayed me. నమ్మక ద్రోహం చేశావు. నన్ను ప్రేమించానని చెప్పి నాలో ఆశల్ని రేపి మా డాడీతో చెప్పేదాకా తెచ్చి టోటల్ గా నా లైఫ్ ని ర్యూన్ చేసావు కదా. యు రూన్ మై లైఫ్. ప్లీజ్ కామ్ డౌన్. ప్లీజ్ శశి. షట్ అప్. గుండెల్లో మంటను పెట్టి ఇప్పుడు కూల్ డౌన్ అంటావా? యు లయర్. మా డాడీని ఒప్పించి నిన్ను తీసుకొస్తానని చెప్పి ఈ శుభవార్తని నీతో షేర్ చేసుకున్నావని నేను అంత దూరం నుంచి ఈ గిఫ్ట్ ఇవ్వాలని ఎంతో ఆశగా వస్తే నా ఆశలన్నిటినీ స్మాష్ చేశాం కదా. నీలాంటి ఆపర్చునిస్ట్ ని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. I hate you, I hate you, I hate you. నన్ను కాదని నువ్వు పాలమ్మే దాన్ని పెళ్లి చేసుకుంటావా? నీలాంటి ఆపర్చునిస్ట్ ని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. భగవంతుడా, సీత మహాలక్ష్మితో నా పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నీకు తెలుసు. శశిని తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అప్పటిదాకా అనుకోనేలేదు. ఇచ్చిన మాట కోసం, ఊరికి మంచి జరగటం కోసం ఆ క్షణంలో మరో దారి లేక నేను సీత మెడలో తాళి కట్టాను. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ బాధ నుండి నాకు విముక్తి ఎప్పుడు స్వామి?